నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ముందుగా మన పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈ వీడియోలో మనం ఈ 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకోబోతున్నాం. పరిహారాలు అలానే సలహాలు, సూచనలు కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మన వాట్సాప్ ఛానల్ అథెంటిక్ ఆస్ట్రాలజీ అనే పేరు మీద మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్‌లో ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ ఛానల్‌కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు గురు, శని, రాహుకేతువులు ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి, ఈ గురు, శని, రాహుకేతువుల ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు అన్నవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకు శని రాశి మారట్లేదు కాబట్టి కేవలం గురువు మాత్రమే 3 రాశులు మారుతున్నారు. రాహుకేతువులు సంవత్సరం చివర డిసెంబర్ 5వ తేదీ రాశి మారుతున్నారు. కాబట్టి గురుగ్రహ ఆధారంగా ఈ సంవత్సరాన్ని 3 ఫేజెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫేజ్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. మన ఈ వీడియో చూడడం ద్వారా మీ లగ్న ఫలితాలు తెలుసుకొని, దానికి తగినటువంటి పరిహారాలు, అలానే సలహాలు, సూచనలు పాటించి మంచి ఫలితాలు తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తులా లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం శని 6వ ఇంట్లో ఉండడం తులా లగ్న జాతకులకు చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే శని శుభగ్రహంగా 6వ ఇంట్లో ఉంటారో శత్రువులోగా రుణ విపత్తులు లేకుండా చేస్తారు. అలానే 3వ చూపుతో ఆయుర్భావం అయినటువంటి అష్టమాన్ని చూస్తారు. ఆయుష్‌ను పెంచుతారు. అలాగే పలుకుబడిని, మంచి ప్రతిభను పెంచుతారు. 12వ ఇంటిని చూసి సద్వినియోగ, సదుపయోగాలు చేయిస్తారు. వారి ధనాన్ని సద్వ్యయం చేయిస్తారు. దాంతో పాటు 3వ ఇంటిని చూసి ఎక్కువగా ధైర్యోత్సాహాలను పెంచుతారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఎవరైతే వడ్డీ వ్యాపారం అంటే ఫైనాన్స్ రిలేటెడ్ చేస్తున్నారో, అలానే ఎవరైతే డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, దానితో పాటు ఎవరైతే కమిషన్ బేస్డ్ వ్యాపారాలు చేస్తున్నారో వారందరికీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గురువు నవమంలో ఉన్నప్పటికీ బలం అనేది చాలా తక్కువగా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. కాకపోతే గురువు నవమంలో ఉండడం వల్ల నిల్వధనం అన్నది ఖాళీ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే గురువు 5వ ఇంటిని కూడా చూస్తున్నారు. కాబట్టి కొద్దిగా గురు గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకున్నట్లయితే ఈ ఫేజ్ 1 అన్నది మీకు చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఫేజ్ 2 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గురువు దశమానికి రావడం, కర్కాటకంలో గురువు ఉచ్చ స్థితిలో ఉండడం, అలానే గురువు తన 9వ చూపుతో 6వ ఇంట్లో ఉన్నటువంటి శనిని చూడడం వల్ల ఈ జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు ఈ 150 రోజులు చాలా గడ్డు కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు పాపిగా దశమంలో ఉండడం, అది ఉచ్చ స్థానం అవ్వడం, ఈ సమయంలో ఎక్కువగా ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కువగా నష్టాలు చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు కూడా భంగం అన్నది ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే గురువు చతుర్థాన్ని చూస్తున్నారు. ఈ గురువు షష్టమాధిపతి అవుతున్నారు. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గురుగ్రహానికి పరిహారాలన్నవి తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. అలానే గురువు రెండో ఇంటిని చూస్తున్నారు. అవసరాలకి డబ్బు అన్నది అందనీయకుండా చేస్తున్నారు. అయినప్పటికీ శని అష్టమాన్ని చూస్తున్నారు. జయక్షేత్రాన్ని బలపరుస్తున్నారు. అలానే వ్యయస్థానాన్ని చూస్తున్నారు. సద్వ్యయం చేయిస్తున్నారు. అలానే తృతీయాన్ని చూసి ఎన్ని ఇబ్బందులొచ్చినప్పటికీ ధైర్యోత్సాహాన్ని పెంచే ప్రయత్నమే చేస్తున్నారు. ఇక ఫేజ్ 3 అక్టోబర్ 31 తేదీ నుండి డిసెంబర్ 31 తేదీ వరకు మనకి గురువు 11వ ఇంటికి రావడం, ఇక శని ఫ్రీ అవుతున్నారు. కాబట్టి శని తన 6వ ఇంట్లో, 8వ ఇంట్లో, 12వ ఇంట్లో తన శుభ ఫలితాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కాకపోతే గురువు 5వ చూపుతో 3వ ఇంటిని ప్రభావితం చేస్తున్నారు ఈ ఫేజ్ 3లో. అలానే గురువు సప్తమాన్ని చూస్తున్నారు. షష్టమాధిపతి అయినటువంటి గురువు సప్తమాన్ని చూడడం ద్వారా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే గురువు 11వ ఇంట్లో ఉన్నారు. వ్యాపారస్తులకు చాలా గడ్డు కాలంగా ఇది మనం చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా కొంతవరకు ఇది గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఎవరైతే షేర్ మార్కెట్స్ కానివ్వండి, ట్రేడింగ్ చేస్తున్నారో వారికి ప్రతికూల పరిస్థితులు కనిపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి తులాలగ్న జాతకులు ఈ సంవత్సరం దుర్గా కవచం అలానే శివరక్ష స్తోత్ర పఠనం చేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే ఖచ్చితంగా గురుగ్రహానికి పరిహారాలన్నవి ఈ సంవత్సరం ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.